ఇవాల్టి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఉభయ సభలు కొనసాగనున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ఈ నెల 26న పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బీఏసీలో నిర్ణయించిన అంశాల ఆధారంగా మిగిలిన రోజుల్లో సభలు కొనసాగనున్నాయి. దీనికోసం నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వక్ఫ్ బిల్లుపై జేపీసీ రిపోర్టు తొలివారంలో సభ ముందుకు వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ సమావేశాల్లో జమిలీ ఎన్నికలతో పాటు 17 బిల్లులు చర్చకు రానున్నాయి. ఇక మహారాష్ట్రలో గెలుపుతో ఊపు మీదున్న బీజేపీని అదానీ మణిపూర్ ఇష్యూపై ఇరుకున పెట్టాలని చూస్తోంది ఇండియా కూటమి. దీనిపై చర్చించాలని ఆల్ పార్టీ మీటింగ్లో డిమాండ్ చేసినట్లు లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత తరుణ్ గొగోయ్. పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ఏంటి? జ్యోతి, 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల సమావేశాలు ఇవి. దానికంటే ముందు పార్లమెంట్ కు అడుగుపెట్టిన తర్వాత ప్రధాని మాట్లాడతారు. సెషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సెషన్స్ లో ఏ అంశాలు తీసుకురాబోతున్నారు, అలాగే ముఖ్యంగా సెషన్ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఆల్ పార్టీ మీటింగ్ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. పార్లమెంట్ లో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్లందరూ కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేయడంతో పాటు పార్లమెంట్ ఎజెండాను వారు ముందుంచారు. సుమారు 16 బిల్స్ ని తీసుకురాబోతున్నారు. వక్ఫ్ బోర్డు రిఫిల్ బిల్ తో సహా మొత్తంగా 16 బిల్స్ అనేది కూడా తీసుకురావడంతో పాటు అప్రోప్రియేషన్ కు సంబంధించినటువంటి బిల్లు పైన కూడా చర్చ అనేది కూడా జరపబోతున్నట్లుగా ఈ ఎజెండాలో అయితే పేర్కొన్నారు. వాటిపైనే ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందనే దానిపైన ప్రభుత్వ పరంగా వారికి క్లారిటీగా చెప్పడం జరిగింది. దాంతో పాటు విపక్షాలు లేవనెత్తేటువంటి ప్రతి అంశం పైన కూడా చర్చకు అవకాశం ఇస్తామనేటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం నుంచి ఇటు విపక్షాలకు సంకేతాలు అయితే వెళ్ళాయి. దానిపైన ముఖ్యంగా ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే హాజరైనటువంటి ఫ్లోర్ లీడర్లందరూ కూడా వారి వారి ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే దేశాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని డిమాండ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం కుదిపేస్తున్నటువంటి అంశం అదానీ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. అదానీకి సంబంధించినటువంటి అంశం పైన జేపీసీ వేయాలనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దాంతో పాటు మణిపూర్ కు సంబంధించినటువంటి అల్లర్ల పైన కూడా దీర్ఘకాలిక చర్చ అనేది కూడా జరపాలి. ఖచ్చితంగా మణిపూర్ రాష్ట్రంలో గతంలో కూడా అల్లర్లు జరిగాయి. ఇప్పుడు కూడా ఇటీవల కాలంలో కూడా ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే అల్లర్లు కావచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మణిపూర్ అంశాన్ని చర్చకు తీసుకోవాలనే అంశం పైన ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా పట్టుబడుతున్నాయి. దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా విభజన చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అనేది కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయాలు అనేది కూడా తీసుకోలేదు. అలాగే చాలా వరకు సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి. కాబట్టి వాటిపైన చర్చకు అనేది కూడా పట్టుబడతామంటూ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం కావచ్చు, లేకపోతే వైసీపీ, టీఆర్ఎస్ ఇట్లాంటి పార్టీలన్నీ కూడా వారి వారి డిమాండ్స్ అనేది కూడా ప్రభుత్వం ముందు పెట్టాయి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి సెషన్ కు సంబంధించి ఈ రోజు 2 అంశాలపైన బిల్లుల బ్యాంకింగ్ సెక్టర్ కు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్ కావచ్చు, ఇతర 2 బిల్స్ అనేది కూడా ఈ రోజు టేబుల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మణిపూర్ కావచ్చు, లేకపోతే అదానీ అంశం పైన చర్చకైతే విపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సభ ఏ మేరకు సజావుగా సాగుతుందనే దానిపైన కూడా చూడాల్సి ఉంటుంది. జ్యోతి.